మనం ఎలా రూపొందించబడ్డాం ఆలోచించుకుంటే మన వెన్నులో వణుకు పుడుతుంది, మనలో ఒక భయం పుడుతుంది. దావీదు భక్తుడు అదే అంటాడు, నువ్వు నన్ను రూపొందించిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచ్చు ఉన్నదని అంటాడు. మన తల్లి గర్భములో రూపొంపబడక మునిపే ఆయన మనల్ని ఎరుగుతాడంట. మీరు అనుకోవచ్చు, ఇంత మందిలో నన్ను చూస్తాడేంటండి, ఇంత మందిలో నేను ఏమన్నా ఒక ప్రత్యేకమైన వాడిని అండి. అవును, దేవునికి ప్రత్యేకమైన వారు మనం. దేవుడు చూసే విధానం ఏంటంటే గుంపులో ఒకళ్ళుగా చూడడం మనల్ని. దేవుడు ఒక్కొక్కరిని కూడా ఒక్కో రీతిలో చూస్తాడంట. మానవ దేహాన్ని మనం గమనించుకుంటే ఒక్కడి పోలిక ఇంకొకరికి ఉందా, ఒకరి రూపం ఇంకొకరికి ఉందా, ఒకరి వేలు ముద్రలు ఇంకొకరికి ఉండవంట, ఒకరి ఐరిష్ ఇంకొకరికి ఉండదంట. దేవుడు ఒక ప్రత్యేకమైన వారుగా చూస్తున్నాడు మనల్ని. మన భూమి మీద పుట్టిన తర్వాత కాదు, తల్లి గర్భములో రూపొంపబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనలు బట్టే మనల్ని దేవుడు ఒక్కొక్కరికి ఒక స్పెషల్ గా తయారు చేశాడు. మనం ఈ లోకానికి రావడానికి తల్లిదండ్రులు కారకులు అవ్వచ్చు. నీ వెనక్కున్నటువంటి ప్రయత్నం గానీ, దీని వెనుకున్నటువంటి ప్రయాస దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల ద్వారా మనం ఈ లోకానికి వచ్చిన వారం.